ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ బస్ భవన్ ముందు ధర్నా నిర్వహించారు గ్రేటర్ హైదరాబాద్ ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తాము నష్టపోతున్నామని ఆటో టాక్సీ డ్రైవర్లు తెలిపారు. అలాగే ఓలా, ఊబర్, రాపిడో బైకుల అక్రమ వ్యాపారం వల్ల తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడుతున్నామని ఆటో డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ తీరు మార్చుకొని మహాలక్ష్మి పథకంని సవరించి ఆటో డ్రైవర్ కి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రోజుకు 1000 రూపాయలు చెల్లించాలి. అక్రమ ఓలా, ఊబర్ రేట్లను పెంచాలి. ఆటో డ్రైవర్ల కుటుంబాలను కాపాడాలి. ఆటో డ్రైవర్ల ఐక్యత. ఆటో డ్రైవర్ల ఐక్యత. ఆటో వాళ్ళ ఉపాధిని వెంటనే. బిఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈరోజు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తుంది అనేటువంటిది నిరసిస్తూ, ఈ అమలుని నిరసిస్తూ మేము బస్ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క ఆటో యూనియన్ల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు కనీసం 300 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము నెలకు 1000 రూపాయలు ఇస్తామని. మాకు నెలకు 1000 రూపాయలు వద్దు, రోజుకు 1000 రూపాయలు మేము సంపాదించుకునేటువంటి ఒక ప్రణాళికని రూపొందించమని చెప్పి నిన్న రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చెప్పాం. ఈరోజు ఆర్టీసీ ఎండి వారికి కూడా చెప్పడం జరిగింది, వినతి పత్రం కూడా ఇచ్చాం. 70% మంది మహిళలు బస్ ఎక్కి ప్రయాణం చేస్తుంటే 70% మంది మహిళలు ఈరోజు ఆటోలు ఎక్కకుండా ఉన్నారు. కాబట్టి గత 10 రోజులుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు పస్తులు ఉన్నాయి. కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఎక్కడైతే బస్ లక్ష్మి పథకం ద్వారా రోడ్డుపై నడుస్తున్న ఆటోలంతా రోడ్డుపై రావడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఏ పనున్నా, అంటే పురుషులు పోయే పని మహిళలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ నష్టపోతుంది. దాంతోపాటు మా ఆటో డ్రైవర్లు అందరూ కూడా నష్టాల పాలవుతున్నారు. దీంతోపాటు ఈ ఓలో, ఊబర్, ఆటో ఏవైతే ర్యాబిట్ ఈ బైకులు ఉన్నాయో దాని ద్వారా మీరు పంపించారో మేము కూడా పై ఏదైతే మినిస్టర్లకు కానీ పై అధికారులకు కూడా మీరు పంపించిన దాన్ని కూడా మేము పంపిస్తాం. మా ప్రణాళిక అడిగితే మేము కూడా ఖచ్చితంగా చెప్తాము. ఎందుకంటే ఆర్టీసీ కూడా మొదట్లో కూడా నష్టాలు చాలా ఉన్నది. ఇప్పుడు దీనివల్ల కూడా నష్టం అవుతాయి. మరియు ఆర్టీసీ ప్లస్ ఈ ఆర్టీఓ సంయోగ దాడులు కూడా మేము విరమించాలి. మరియు ఈ చలన్లను కూడా వెంటనే రద్దు చేయాలి. ఇంకోటి